మీరు, రోహిణి, టేస్టీ తేజ మీ ముగ్గురే ఉన్నారు, కొత్త వాళ్ళతో కలవట్లేదు, ఎందుకు కలవలేకపోయారు? బేసిక్గా మీరు అక్కడ హౌస్మేట్స్ని అడిగితే ఇట్ట అందరితో కలిసాను. నాది, తేజ, రోహిణి ఒకటే బెడ్రూమ్. బేసిక్గా మాకు సర్టన్ టైం ఏంటంటే మా బెడ్రూమ్లో మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ మేము వేరే వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు ఏంటంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ అంటే విష్ణు, పృథ్వీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పర్సనల్ అండ్ ఇంపార్టెంట్ మాట్లాడుకుంటున్నారేమో, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ నిఖిల్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, వాళ్ళ స్పేస్లోకి మనం వెళ్ళాం ఎందుకని చెప్పేసి అనుకున్నాం తప్ప మ్యాక్సిమం చూస్తే అవినాష్ అనేవాడు అందరితో కలిసిపోయాడు. అక్కడ అందరితో కలిసిపోయాడు. నువ్వు మ్యాక్సిమం చూస్తే మనకి ఎక్కడ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని మనకు ఏ ఉండదు. వాళ్ళు పెట్టుకున్న పేరు ఉండొచ్చుకునేవన్నా కానీ ముగ్గురు కలిసి కనబడేసరికి ఇప్పుడు ముగ్గురం కలిసి ఉన్నాం, ఉండలేదని చెప్పట్లేదు. ముగ్గురం కలిసి ఫన్ చేయడానికి ముగ్గురం కలిసి చేయాలి, ముగ్గురం కలిసి నవ్వించడానికి ముగ్గురం కలిసి చేయాలి. అది అవును. ముగ్గురం కలిసి ఏమైనా తింటున్నప్పుడు ఇప్పుడు నువ్వు తింటున్నప్పుడు పక్కన చేరింది, ఆ పక్కన ఇంకో చేరింది, ఆ విధంగా ముగ్గురం కలిసి కూర్చోవచ్చు. అక్కడ ఫన్ చదువుతున్నప్పుడు మా జోనర్ కదా, అక్కడికి వెళ్ళి ఇంకో 2 పంచులు కూర్చొని యాడ్ చేద్దాం అని అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఆ క్షణంలో మీకు ముగ్గురు కలిసి ఉన్నట్టు అనిపించింది తప్ప గేమ్ లో ముగ్గురం కలిసి ఆడింది ఒకటి చెప్పున్నాం. ఒకటి చెప్పు, గేమ్ ముగ్గురు కలిసి ఆడిందంటే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడారేమా అని అన్నారు. అదే ఒకటి చెప్పమన్నా, ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే ఎవరైతే ఇది అంటున్నారో ఒకటి చెప్తే నేను సమానం చెప్తా. ముగ్గురు కలిసి ఆ గ్రూప్ గేమ్ ఆడింది ఒకటి చెప్తా. దానికి మన ఓటు అపీల్ చేసుకునేది నువ్వు. ఎస్, నైస్. దీని అన్నారు, దీని మీద లోపలనే అన్నారు, అది నా జర్నీ వీడియోలో ఉంది, ఇది కాదా గ్రూప్ గేమ్ అన్నారు. నేను దానికి సమానం చెప్తా. అది నాకు చాలా అవసరం. అక్కడ నాకెంత అవసరమో నా ఫ్రెండ్ కూడా అంతే అవసరం అనిపించింది. అండ్ నువ్వు చూసినట్టయితే నేను టికెట్ టు ఫినాలే టాస్క్లో ఆడుతున్నప్పుడు రోహిణికి నాకు ఫైట్ జరిగింది, శ్రీముఖి వచ్చి బెదిరించుకున్నప్పుడు. అక్కడ నేను వెళ్ళి పట్టాను అంటే లేదు నేను వెళ్ళి పట్టాను అన్నది. అరే నువ్వు ఆల్రెడీ 3 పాయింట్స్ లీడ్లో ఉన్నారా, నాకు 2 పాయింట్స్ ఉన్నాయి అంటే రోహిణి ఇది గేమ్ ఇస్ గేమ్, నేను గెలవాలి, నాకు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ఇద్దరం వాదించుకున్నాం, చాలా గట్టిగా వాదించుకున్నాం. హౌస్ అందరు షాక్ అయ్యారు, ఏంటి వీళ్ళిద్దరు ఇంత గొడవ పడుతున్నాను. అక్కడ నేను గ్రూప్ ఏమనుకుంటే నేను రోహిణికి ఇచ్చేవచ్చు. అక్కడ ఈ పృథ్వీది ఇప్పుడు విష్ణువి పృథ్వీ ఏదైతే లోపల జరిగిందో సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో మొత్తం ఇంకా డిపెండెంట్ లాగా ఉండిపోయారా ఇద్దరు, లేకపోతే అది ఏంటి అది ఇష్యూ? నాకు నేను ఏనాడు ఆ పాయింట్ మీద నేను ఆ పాయింట్ రేస్ చేయలేదు. అవును, ఎందుకంటే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది, అంటే లైక్ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంది. అక్కడ గేమ్ పరంగా నేను మాట్లాడాను కానీ ఎప్పుడు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు మాట్లాడాలనిపించలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ దాని గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇంకేదైనా నాకు అది మాట్లాడే ఆ పాయింట్ తీయాలి నాకు లేకుండే, నేను తీయలేదు కూడా. ఇప్పుడు టాప్ 5 నీ కోరిక కదా అంటే సీజన్ 4లో టాప్ 5లో ఉండాలి అనేది గట్టిగా అనుకున్నాను, బట్ అది అక్కడ నెరవేరలేదు, ఇక్కడ నెరవేర్చుకున్నాను టాప్ 5లో ఉండాలని. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. బట్ కొంచెం ఈ సీజన్లో కప్పు కొట్టే అవకాశం ఉంది యాక్చువల్లీ. మీకు నా 100% ఉంది, గట్టిగా ఆడితే నాకే కాదు ఎవరైనా కొట్టే అవకాశం ఉంది. బట్ నేనైతే గట్టిగా అనుకోని కొడదామని ఈ సీజన్లో, ఎందుకంటే నేను 5 వారాలు చూసాను కాబట్టి. మరి ఎందుకు మారిపోయిందంటే తెలియలేదు. అంటే నా ఒక టైం వరకు నేను కొడతాను అనుకున్నాను, బట్ ఎప్పుడైతే నేను ఎలిమినేట్ అయ్యానో ఒక వీక్లో, ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్లో నేను సేవ్ అయ్యాను. అదే యాక్చువల్లీ ఎలిమినేట్ అయిన తర్వాత నాకు అమ్మ బాబు ఎలిమినేట్ అయిపోయానేంటి. అప్పుడు 7 ఉన్నారు నామినేషన్స్లో, నేను ఎలిమినేట్ అయిపోయాను. నిజంగానే ఎలిమినేట్ అయ్యానా, నా పొజిషన్ ఏ పొజిషన్లోనే ఎలిమినేట్ అయ్యాను, ఓటు నాకు పడలేదా, నిజంగానే జనాలు నాకు ఓటు చేయలేదా అని నిజంగా అనిపించి తర్వాత ఆలోచిస్తే ఓహో నామినేషన్ వాళ్ళందరూ చెప్పారు నామినేషన్స్ ఉండాలి, నామినేషన్స్ ఉంటేనే మనం ఇక్కడ సేవ్ అవుతాము, ముందుకెళ్తాము. నేను దీని గురించి నాకు బాగా ఆలోచించాను. నామినేషన్స్ ఉంటేనే మనం సేవ్ అవుతాము, లేకపోతే అవ్వము అంటే అంత ఆట ఆడిన వేస్ట్ అయిన అప్పుడైతే మరి హౌస్లో బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని డౌట్ వచ్చింది నాకు. బిగ్ బాస్కి వెళ్ళాలంటే బిగ్ బాస్కి గేమ్ ఆడడానికి వెళ్ళాలా లేకపోతే సోమవారం నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అన్నట్టు. నామినేట్ అవుతేనే మనం కంటిన్యూ సేవ్ అవుతుంది, నామినేట్ అవుతేనే కంటిన్యూస్ ప్రతి వారం నామినేట్ అవుతేనే మనం సేవ్ అవుతాం, లాస్ట్ వరకు ఉంటాం అని చెప్పారు. ఎవరు చెప్పింది? చాలా మంది అన్నారు నామినేట్ అవ్వాలి, ఓట్ బ్యాంక్ పెట్టుకోవాలన్నారు. లోపల ఓట్ బ్యాంక్ ఉంచుకోవాలి, మీ ఇప్పటికి 8 వారాలు నామినేట్ అయ్యాను, నేను 6 వారాలు అయ్యాను, 7 వారాలు, చాలా గొప్ప చెప్పుకున్నారా.
అంటే నామినేట్ గొప్ప చెప్పుకుంటుంటే వాళ్ళు తప్పులు చేస్తున్నాయి కదా, పాయింట్అవుట్ చేసి నామినేట్ అవుతారు కదా. అంటే ఆ తప్పులు చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తే తప్పులు చేసిన వాళ్ళు జనాలు సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసిన వాళ్ళు సర్వే ముందుకెళ్ళిపోతున్నారు. నామినేట్ అవ్వట్లేదు అర్థం ఏంటి? ఏ తప్పు చేయట్లేనే కదా. ఏ తప్పు చేయక నువ్వు బాగా ఆడుతున్నావు. నీకు అర్థమవుతుంది శివ కదా, నువ్వు నామినేట్ అవ్వట్లేదు, నేను నామినేట్ చేయట్లేదు అంటే నా మీద పాయింట్ లేవు, నువ్వు బాగా ఆడుతున్నావు. నువ్వు నామినేట్ 7 సార్లు 8 సార్లు అయ్యాను, 10 సార్లు నామినేట్ అయ్యాను జనాలు సేవ్ చేస్తున్నారు. నువ్వు నామినేట్ 10 సార్లు అయ్యామంటే ఎందుకు నామినేట్ అయ్యాను 10 సార్లు? తప్పులు చేసి నామినేట్ అంటే ఇంతమంది పర్టికులర్ ఒక్కొక్కరు ఇద్దరిని ఇద్దరు ముగ్గురు నామినేట్ చేయాలి. అప్పుడు నీ మీద మిస్టేక్స్ కూడా నేను పాయింట్అవుట్ చేసి నామినేట్ చేస్తున్నారు, బట్ నేను జనాలు సేవ్ చేస్తున్నారు. అంటే నువ్వు జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి వెళ్తే నీకు ఓట్లు పడతాయి, ఓట్లు పడిన తర్వాత జనాలు నేను సేవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాడు. సడన్గా నువ్వు నామినేట్ అయితే, సడన్గా ఒక వీక్లో నామినేట్ అయ్యావు అనుకో, సడన్గా జనాలకు నువ్వు తెలియదు, నీకు జనాలు అంటే వీళ్ళందరికీ ఓటు వేసి అలవాటు అయిపోద్ది, నువ్వు సడన్గా వెళ్తే నేను జనాలు మర్చిపోతారు అని ఇలాంటివి చెప్తున్నారు లోపల. నాకు అర్థం కాలేదు. వారం అంటే 7 రోజులు సోమవారం అనే ప్రక్రియ, నామినేషన్ అనే ప్రక్రియలో ఆ ఒక్కరోజు నామినేట్ అవ్వాలి. నువ్వు నామినేట్ అవుతేనే నువ్వు ప్రతి వారం నామినేట్ అవ్వాలి. నామినేట్ అవ్వాలంటే నేను తప్పు చేయాలి, తప్పు చేసి ఎవరిని ఒకటి గిచ్చేసి అని గెలకాలి నేను. మన నేచర్ అది కాదు. మనం ఆడుకుంటూ పోతాం, మన జోలికి ఎవరైనా వస్తే మనం గెలుస్తాం, మనం మిస్టేక్ ఉంటే మాడతాం. అంటే ఇక్కడ ఏమనిపించిందంటే నాకు నేను క్వశ్చన్ వేసుకున్నాను, నేను బిగ్ బాస్ గేమ్ ఆడడానికి వెళ్ళానా, నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా అని అనిపించింది. సరే ఓకే, 4 వారాలు నామినేట్ చేశారు. ఒకసారి ఏమో టిఫిన్ లేట్ వచ్చిందని నామినేట్ చేశారు, ఒకసారి ఏమో నువ్వు కామెడీ తప్ప ఏం చేయట్లే అన్నారు, ఒకసారి ఏమో నువ్వు స్పీడ్ ఉన్నావు గేమ్లో అని నామినేట్ చేశారు. ఇలాంటి రీజన్స్ మీద నామినేట్ చేశారు. బట్ 2 సార్లు చీఫ్ అయిపోయి సేఫ్ అయిపోయాను. ఒకసారి రోహిణి అడగకుండా రోహిణి నన్ను సేవ్ చేసింది. ఇంకోసారి ఏమో ఇది పవర్ యూజ్ చేసుకున్నాను. ఇంకొకసారి నామినేట్ అయ్యాను, దాంట్లో ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది, నబీల్ ఇచ్చాడు. కష్టంతో ముందుకెళ్ళావా, జనాల ఓట్లతో ముందుకెళ్ళావా? నా కష్టంతో ముందుకెళ్ళాను నేను. ఎందుకు? కష్టపడుతుంది కదా ముందుకెళ్తాం. మరి ఓట్లు పడక కాదా? ఓట్లు పడక కాదా? నా ఓట్లు పడలేదు కదా మరి. అంటే నేను నామినేట్ అయితే నేను 4 సార్లు నామినేట్ అయ్యాను, ఒకసారి 2 సార్లు చీఫ్ అయ్యాను. లక్ కూడా ఫ్యాక్టర్ చేసిందా? 100% లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. నేనేమంటున్నా అంటే శివ, నువ్వు కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నీకు ఏదో టైంలో ఇలా వెళ్తున్నావు, జీవితంలో సాధిస్తాం లేదనుకున్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది. అది లక్క ఏమో తెలీదు, నువ్వు ఒకప్పుడు ట్రై చేసావు, బట్ సడన్ గా నీకు అది అవకాశం వచ్చింది, ఫోన్ వచ్చింది, సో ఏమంటే నీకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి. నాకు తెలిసి బిగ్ బాస్ లక్ ఫ్యాక్టరీ కూడా నేను నమ్ముతాను అనుకోని. బిగ్ బాస్ లో జీవితంలో కూడా లక్ అనేది మన నమ్మాలి సందర్భాల్లో ఉండాలి. నాకు నమ్మాను. అంటే నేను ఒక్కసారి బయట జనాల్లోకి వెళ్ళాను, ఆ ఒక్కసారి కూడా ఎలిమినేట్ అయిపోయాను. అప్పుడు షీల్డ్ వల్ల, షీల్డ్ అనేది ఒక ప్రక్రియ, కంపల్సరీ షీల్డ్ ఎవరికొకరు రావాలి, అది వాళ్ళు వాడుకుంటారా ఇంకొకరికి ఇస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది ఆ టైంకి నాకు నబీల్ ఇచ్చాడు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలాసార్లు చెప్పాను. దానివల్ల నేను జనాలు ఎలిమినేట్ అయిపోయాను కదా, నాకు షీల్డ్ వచ్చిందని ఇంకా కసి ఆడాను. ఇంకా కసి ఆడుతూ మళ్ళీ నెక్స్ట్ మెగా చీఫ్ అయ్యాను. ఆడుతూ కంటెంటర్ అయ్యాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాను. 15th వీక్లో అందరు నామినేషన్స్ ఉంటారు, అక్కడ నాకు ఓటు రాలేదు. అవును, లాస్ట్ సీజన్లో జరిగింది సేమ్ ఈ సీజన్లో కూడా నీకు ఒకటి జరిగింది. ఎవిక్షన్ షీల్డ్ కాదు, ఏది నీ ఎంటర్టైన్మెంట్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అవినాష్కు ఓట్లు వేయట్లేదు. అదే అర్థం కాలే నాకు. కారణం ఏమనుకుంటున్నావు? ఏమనుందా అంటే రోహిణి కూడా అదే అన్నది, ఒక స్టేట్మెంట్ బాగా చేసింది, మనము ఓన్లీ కామెడీ చేయడం వరకే పనికొస్తాంరా, మనం విన్నర్లు అవ్వలేము, మనము ఇది అవ్వలేము. దానికి నువ్వు ఏమైనా ఇవ్వగలవా? అంటే నేను మరి ఈ సీజన్లో నేను టాస్క్లు ఆడాను, కామెడీ చేశాను, నా ఎమోషన్ చూపించాను, సిచ్యువేషన్ బట్టి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్. టాస్క్లు ఆడకుండా నేను ఫైనలిస్ట్ అవ్వను కదా. నువ్వు మా టాస్క్ చూసినా కూడా ప్రతిదీ నువ్వు చూస్తూనే ఉంటావు, జనాలు కూడా చూస్తున్నాను. బట్ అదే నాకు అర్థం కావట్లేదు. టాస్క్లు ఆడాను, ఫన్ చేశాను, నేను చేశాను, మరి ఎందుకు గెలవలేదు అర్థం కావట్లేదు. ఎంటర్టైనర్ కప్పు రాదా? రావాలని కోరుకుంటున్నా నేను. నాకు కూడా యాక్చువల్లీ నాకు సీజన్ 4లో క్వశ్చన్ వచ్చింది, నేను బయటకు వచ్చిన చాలా బాధ వేసింది. జనాలు ఎక్కడికి వెళ్ళినా ఇంత బాగా ఆడారు అంటున్నారు, జనాలు మళ్ళా నాకు ఓట్లు పడలేదు. మరి అంటే
దీనికి ఏం సమాధానం చెప్తాం శివ? బాగా ఆడామని జనాలే అంటున్నారు, కానీ ఆ జనాలు ఓటైపోవడం వల్లే నేను బయటకు వచ్చాను, 5th పొజిషన్లో వచ్చాను. ఇప్పుడు సీజన్ కాపాడేమని కొంతమంది అంటున్నారు, మీరు వెళ్ళిందని చూసామని కొంతమంది అంటున్నారు. మీ కామెడీ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎలాంటి డబుల్ మీనింగ్ లేకుండా ఉంటుంది అన్నారు. టాస్క్లు బాగా ఆడే అంటున్నారు, కానీ నేను 5th పొజిషన్లో బయటకు వచ్చాను. తెలీదు దీనికి సమాధానం నేనేం చెప్పలేను. దీనికి ఎలాగో నాకు అర్థం కావట్లేదు. బట్ నాకేమనిపిస్తుందంటే, ఒక షోకి సినిమా మనం థియేటర్కి వెళ్తాం శివ, అక్కడ సరదాగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్, సినిమా అనేది మొత్తం ఫుల్ ఒక 2-4 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం. కంటిన్యూగా సీరియస్గా ఉంటే సినిమా హిట్ అవ్వదు. దానిలో ఫన్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అలానే షోకి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే అవసరం. కొన్ని సినిమాలు కామెడీ వల్లే కొన్ని కోట్లు వచ్చినాయి, రికార్డ్స్ అవి అలా ఉండిపోయినాయి చరిత్రలో. కాబట్టి మేము అన్ని చేసాము, బట్ కామెడీ చేసాం, కానీ రావాలని కోరుకుంటున్నాను నేను కమెడియన్స్కి. ఒకవేళ కానీ నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ రాకపోయి ఉంటే అప్పుడు రోహిణి మీరు ఎలిమినేటా? నేను ఎలిమినేట్ అయ్యాను. ఎవిక్షన్ నాకు షీల్డ్ రాకపోతే గిట్ట, నాకు ఇవ్వకపోతే. ఫిక్సా? ఒక గెలకపోయి ఉంటుంటే అయిపోయాడు అనుకుంటున్నావు? అంటే నబీల్ ఆ రోజు నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే నేను నబీల్ కాదు, నువ్వు ఎవిక్షన్ ఫ్రీ, అదే లైక్ టికెట్ టు ఫైనల్ తెలీదు. అది మరి అది తెలీదు, అది చెప్పలేను. మరి మేబీ అప్పుడు ఆ వారం నా గేమ్ చూసి, అదే చెప్తున్నాను, గేమ్ చూసి ఓట్లు వేస్తానారా జనాలు, లేకపోతే నామినేషన్స్కి ఫస్ట్ టైం వచ్చాడు తెలియదు, ఇన్ని రోజులు ఓట్ బ్యాంక్ లే అని చెప్పేసి ఓటు తక్కువ పడి బయటకు వచ్చేవాడినేమో, లేకపోతే గేమ్ ఆడి అంటే రోహిణి ఉండాలి కదా మరి. అవును, రోహిణి బాగా ఆడింది. ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయినప్పుడు అంత బయట అందరూ చాలా హ్యాపీ, ఒక వరల్డ్ కప్లో చూసారంట. అవును, మరి ఆ వరల్డ్ కప్ చూసి అంత బాగా ఆడిన అమ్మాయి బయటకు వచ్చిందే అంతే. ఇంకా తెలియట్లేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. నేనేలా చెప్తాను, లోపల నాకు తెలియట్లేదు కదా బయట, అంటే జనాలు ఇది అంటారా? యా, ఫ్యామిలీ వీక్లో మీకు ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకొకరికి ఎవరికి రాలేదు అనేది లోపల కూడా కొంతమంది అనుకుంటారు. దానికి ఏం చెప్తావు? ఏం చెప్తాం అంటే, నా యానివర్సరీ కూడా లోపలనే, అంటే October 28th నా యానివర్సరీ, అది మిస్ అయిపోయింది, లోపల ఉండిపోయినా. నేను అందరు ఫ్యామిలీస్ వస్తుంటే బిగ్ బాస్, నా వైఫ్ వస్తే కొంచెం లోపలికి వచ్చిన లైట్స్ ఆఫ్ చేయండి బిగ్ బాస్, అది ఇవన్నీ కొంచెం నేను ఫన్నీగా అడిగాను, సరదాగా ఫన్నీగా అడిగాను. అవి అవ్వదు బేసిక్గా. లైట్ లో మన బిగ్ బాస్ అంటే వైఫ్ ని మిస్సింగ్ అది ఇది అని చెప్పాను నేను. చాలా అవుతుంది కదా, 3rd యానివర్సరీ జరుపుకోలేదు బిగ్ బాస్,